బాలకోట గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. బాలకోట గారు మనం చేసి చాలా రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ ఉమ్, ఎలక్షన్ల ముందు మనం విజయవాడలో కలిసాము. మళ్ళా అవును, ఎలక్షన్లు అయినాక ఈ రోజు మాట్లాడుతా ఉన్నాం. అవును. ఏంటి సార్ ఎలా ఉన్నారు? చూశారు కదా నా మోము. ఆ, ఏంటి మీరేంటి ఎలక్షన్ల ముందేమో మంచి నిగనిగలాడుతా ఉండి ఎలక్షన్లు అయినాక ఏంటి గడ్డం పెంచారు? గడ్డం పెంచాల్సి వచ్చింది. ఇలాగనే ఉందాం అనుకుంటున్నాను కార్తీక్ గారు. అవునా? ఏంటి సార్ అంటే ఇప్పుడు ఎందుకు? ఉమ్, మనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఉమ్, మీద లోకేష్ గారు రకరకాల ట్వీట్లు వేశారు. ఉమ్, అందులో మీరు ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు మర్చిపోయారా అని డాక్టర్ సుధాకర్ గారిని ఉమ్, కానీ మిగతా వాళ్ళందరి కానీ వాళ్ళు ప్రస్తావించారు. ఆ? ఉమ్. కానీ ఒక విధంగా చూసుకుంటే డాక్టర్ సుధాకర్ గాని మిగతా దళితుల మీద జరిగిన ఆ, అక్రమాలు కానీ దాన్ని వెలుగెత్తి చూడుతుంది మీలాంటి వాళ్ళు. సో మీలాంటి వాళ్ళకి అంటే పోయిన ప్రభుత్వం ఏమో మీ మీద కత్తి కట్టింది. ఈ ప్రభుత్వం అన్న ఏమైనా దయ చూస్తుందంటే నాకు ఎక్కడా ఇంక కనపడుతున్నట్లేదు. ఏమంటారు, మీరేమంటారు సార్? కార్తీక్ గారు వదలనట్టుకుంటా. అలా కాదు కదా అసలు ఏంటి అంటే ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు. ఆ రోజు అమరావతి కోసం మీరు పోరాడారు. డాక్టర్ సుధాకర్ లాంటి విషయాలు ప్రజల్లో నానేదట్టి మీరు చేశారు. సో ఇంతమంది మీరు పోరాడినప్పుడు ఆ ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ హింసించినప్పుడు మరి ఈ ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఆదుకోవాలి కదా. సో అలా ఏమన్నా ఆదుకునేదట్టు కనబడుతుందంటారా? ఏంటి అసలు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అసలు? ఎందుకంటే ప్రజలుగా లేకపోతే అభిమానులుగా మా అందరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. అంటే ఈ రోజు కొంతమంది విమర్శించవచ్చు, ఏం బాలకోట గారిని మీరు నెత్తి మీద పెట్టుకుంటున్నారని. మేము బాలకోట గారిని నెత్తి మీద పెట్టుకోవట్లా. ఎవరైతే ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారో, ఎవరైతే వ్యతిరేకతని ప్రజల్లో పెంపొందించారో, ఎవరైతే అమరావతి కోసం నిలబడ్డారో మేము వాళ్ళ కోసమే పోరాడతాం, వాళ్ళ కోసమే మేము నిలబడతాం. అంతే తప్ప ఇక్కడ మాకు వ్యక్తులు కానీ పార్టీ కానీ ముఖ్యం కాదు. కార్తీక్ గారు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ నేను చెప్తున్నాను, నాయకులు రెండు రకాలు. ఉహుం, ఒకళ్ళు సహజ సిద్ధమైన ఉద్యమాల్లో నుంచి పుట్టే నాయకులు కొందరు, రాజకీయ వారసత్వంలో నుంచి, రాజకీయ ఎదుగుదలలో నుంచి, లేదా వాళ్ళకుండా అంగబల అర్ధబల స్థానాల నుంచి ఎదిగే నాయకులు కొందరు. అంటే మీకు స్వయంభూ విగ్రహాలు వేరు, ప్రతిష్టా విగ్రహాలు వేరు. స్వయంభూ అంటే దేవుడు వెలిసినవి. ఉహుం. ప్రతిష్ట అంటే మనం దానిని ఒక ఉత్సవ విగ్రహంగా తయారు చేసేది. నేనని కాదు కానీ నాలాంటి వాళ్ళు ఎందరో ఉద్యమాల్లో పుట్టించే నాయకులం మేము. మాకు ఒక ప్రభుత్వం గుర్తిస్తుందా, ఒక రాజకీయ పార్టీ గుర్తిస్తుందా, ఒక నాయకుడు గుర్తిస్తుందా అని అనటం కంటే ప్రజలు మమ్మల్ని గుర్తించారు. మా గొంతుని, మా వాణిని, మా బాణిని సదా దీవించారు. ఎందుకంటే నాకు అమరావతి నుంచి అమెరికా వరకు శ్రేయోభిలాషులు ఉన్నారు. అసలు మీరే ఉన్నారు. మీరు ఏ చెట్టు కొమ్మో తెలియదు, నేను ఏ చెట్టు కొమ్మో తెలియదు, ఏ రెమ్మో తెలియదు, ఏ పోతో తెలియదు. బాలకోటకి మంచి జరిగితే సంతోషించే వాళ్ళు మీరు ఉన్నారు. ఇలా ప్రజలు గుర్తించిన నాయకులు. కాకపోతే ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది. ఉద్యమాలు చేసిన నాయకులను కూడా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, అందులో కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తాడనే కర్త కర్మ క్రియ విశ్వాసంతో ఉన్నాం, పూర్తిగా నమ్ముతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే రైలు బండికి ఎదురెళ్ళిన వాళ్ళం కాబట్టి. రైలు బండే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే ఒక పెద్ద ట్రైన్. ఆయనకి ఎదురుగా వెళ్ళటం అంటే సాదాసీదా విషయం కాదు. అది ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ నాయకులే ఆందోళన చెందిన పరిస్థితి. గజగజ వణికించాడు కదా. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, దేవినేని ఉమాని అరెస్ట్ చేశారు, దుల్పా నరేంద్ర అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు, సెంటు స్థలం కోసం గోడలు దూకి అరెస్ట్ చేశారు, అర్ధరాత్రి అరెస్ట్ చేశారు, హౌస్ పిటిషన్తో అరెస్ట్ చేశారు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇన్ని అరెస్టులు చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేయటం అంటే మరి రైలు బండే కదా. ఎత్తుకెళ్తాం బాలకోటయ్యన్న, లేపేస్తాం బాలకోటయ్యన్న, ఇంత మొనగాడివిరా నువ్వు అని అన్న, ఏ తోపువా నువ్వు అని అన్న. రేపటికి రెండేనా అమరావతి కోసం నిలబడ్డాం, రాష్ట్రంలో మార్పు కోసం నిలబడ్డాం. తప్పనిసరిగా ఈ స్థితి నుంచి రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందని భావిస్తున్నాం. ఇంకోటి అత్యంత చెప్పదగిన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో 36 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉంటే 33 కూటమి పార్టీకి వచ్చింది.
జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 బెల్ల వేసేవాళ్ళు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా ఎస్సీ, నా ఎస్టీ. అందరం అనుకునేవాళ్ళు ఈ కొంపదీసి ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారేమో విషయం భావించేవాళ్ళు. కానీ వాళ్ళు కూడా తిరగబడ్డారు. వాళ్ళ నియోజకవర్గాలు కూడా కూటమి పార్టీకే వచ్చింది. అంటే మనం చేసిన పోరాటం, డాక్టర్ సుధాకర్ కానీ, అచ్చెన్న కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ, మానభంగాలు కానీ, మూత్ర విసర్జన కానీ, మనం ఇప్పిన గలాలు. నేను ఒక మాట చెప్తా ఫిలసాఫికల్, భావం భౌతికం అవుతుంది. అంటే మీరు ఒక్క మాటని బలంగా గనక చెప్తే అది ప్రజల్లో ఒక భౌతిక రూపం తీసుకొని అది ఓటుగా మారి ఈ రోజున 151 151 అనుకుని దిగిన వైసీపీకి 11 స్థానాలు వచ్చాయి. మీరు ఒక మాట గమనించారో లేదో, ఈ మధ్య వైసీపీ నాయకులు పోయినట్టు 175 మాట్లాడలేదు, 40% ఓట్లు వచ్చినాయని మాట్లాడుతున్నారు. సీట్లు పోయినాయి గాలికి, ఓట్ల గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదంటాడు, నాకు 40% సీట్లు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి, మీకు 57% కదా, రేపు రాబోయే కాలం మాది, కాలం ఎల్లకాలం మీ చేతుల్లోనే ఉండదు అని ఓట్ల గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో 100కు 100 ఓట్లు ఒకటికే రావు. ఎవరికైతే అత్యధికంగా సీట్లు వచ్చినాయో, మొన్న కూడా 2019లో తెలుగుదేశం పార్టీకి 39% ఓట్లు వచ్చింది. మరి ఆ రోజు ఏమన్నారు ఇదే వైసీపీ నాయకులు, తెలుగుదేశాన్ని మీకు 23 వచ్చినాయి, మీకు 23 వచ్చినాయి, మీకు 23 వచ్చినాయి, లోకేష్ గారికి గెలవలేదు. లోకేష్ గారికి ఓట్లు రాలేదా మంగళగిరిలో? ఆ రోజు కూడా లోకేష్ గారికి, ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఏం మెజార్టీ వచ్చింది? తాటిపల్లి నియోజకవర్గంలో ఏం మెజార్టీ వచ్చింది? 6,000 మెజార్టీ వచ్చింది. వాళ్ళ ఓట్లు రాలేదా? అంటే ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకు అనుగుణంగా మాట్లాడుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉంటుంటారు. నాకు తెలిసి అయితే కూటమి పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉద్యమ శక్తుల్ని తప్పనిసరిగా ఆలింగనం చేసుకుంటారని భావిస్తున్నా. అలా చేసుకుంటే ప్రజలు ఆశీర్వదిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ గళాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నా విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మాకు కూడా పరిపాలనలో భాగస్వామ్యం దక్కి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా. తద్వారా మేము కూడా ఏదన్నా ఈ కింద కులాలకో, మా ఆశలకో, మా ఆవేశాలకో, మా కోరికలకో ఒక రాజ్యాంగపరమైన ఒక న్యాయం చేయగలుగుతాం. ఎందుకంటే ఎవరైనా సరే రాజ్యంలో మిళితమైతేనే న్యాయం చేయగలుగుతాం. వ్యక్తులుగా ఏం చేయగలుగుతాం? కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గుర్తిస్తాడు. ఆ విశ్వాసంతో ఉన్నాం. నాకున్న ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద పెద్ద తలకాయలు, శ్రేయోభిలాషులు, పెద్దలందరూ కూడా ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బహుశా ఇప్పుడే మొత్తం దాదాపుగా అన్ని యాంగిల్లో కూడా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ జరుగుతుంది. మనం గతంలో ఎన్నోసార్లు చెప్పాను కదా, పరిపాలనలో మార్పే కాదు, చంద్రబాబు నాయుడు గారిలో కూడా మార్పు రావాలి. చంద్రబాబు నాయుడు గారిలో కొత్త చంద్రబింబం చూడాలి. ప్రత్యర్థుల పార్టీల పట్ల, లేదా ప్రతిపక్ష పార్టీ పట్ల, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పట్ల కూడా చంద్ర నిప్పులు ఒరవాలి. ఒక కొత్త ఒరవడి రావాలి. అభివృద్ధితో పాటు ఈ సామాజిక న్యాయం అనేది ఒక ఖచ్చితమైన సామాజిక న్యాయం. అదేదో జగన్మోహన్ రెడ్డి గారు వల్లె వేసినట్టుగా తారక మంత్రంగా ఏదో పై మెరుగులతో, నొరగలతో, మేకవన్న పులివేషంతో ఉండేది కాకోకుండా తప్పనిసరిగా పోరాట శక్తులకి, అమరావతి శక్తులకి, దళిత ఉద్యమ శక్తులకి ప్రభుత్వం గుర్తిస్తుందని భావిస్తుంది. కానీ అంటే నిజంగా చెప్పండి సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ ఇది నిజంగా పాసిబిలిటీ ఉందంటారా? ఎందుకంటే మనం అందరం అవుననుకున్నా కాదనుకున్నా సరే, రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి మీద డే 1 నుంచి ఫైట్ చేయడం మొదలెట్టారు. అప్పటి ప్రతిపక్షాలు కూడా గొంతు విప్పినప్పటి నుంచి రఘురామకృష్ణరాజు గారు పోరాడుతూ ఉన్నారు. అలాంటి రఘురామకృష్ణరాజు గారికి ఆయన కావాలనుకున్న ఎంపీ సీట్ రాలా, చివరికి ఏదో ఒక ఎమ్మెల్యే సీట్ పడేశారు. ఆ తర్వాత ఆయనకి స్పీకర్ ఇస్తారో లేకపోతే మంత్రి పదవి ఇస్తారో అనుకుంటే ఇప్పటిదాకా ఆయన్ని పక్కన కూర్చోబెట్టారు. మనం కూడా చాలాసార్లు చూస్తా ఉన్నాం, రఘురామకృష్ణరాజు గారు ఓపెన్ గానే అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రజలైతే నేను ప్రజల మనసు గెలుచుకోగలిగాను కానీ మా నాయకుడు మనసు గెలుచుకోలేకపోయానని చెప్పి ఆయన ఆల్రెడీ కొంచెం ఆయన అసహనాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు. సో అలాంటి రఘురామకృష్ణరాజుకి న్యాయం చేయలేనప్పుడు మీలాంటి వాళ్ళందరికీ న్యాయం అవుతుంది అనుకుంటున్నారా? కార్తీక్ గారు, రఘురామకృష్ణరాజు గారికి సీటు రానప్పుడు స్వయంగా నేనే హైదరాబాద్ వెళ్ళాను, ఆయన్ని కలిశా. హైదరాబాద్ లో కూర్చొని పెద్ద ఎత్తున రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగాలని చెప్పేసి అని మెయిన్ ఛానళ్ళని కూర్చొని చాలా బలంగా మాట్లాడిన వ్యక్తుల్లో నేను. తర్వాత కారణం ఏదన్నా కానీ, రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నా కానీ ఉండి అసెంబ్లీ స్థానాన్ని ఆయన కోసమే కేటాయించారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అక్కడ వర్మ గారు ఈజ్ ఏ సెలెక్టెడ్ క్యాండిడేట్,
హీ ఈజ్ ది ఎలక్టెడ్ క్యాండిడేట్, హీ ఈజ్ ది ఫిక్స్డ్ క్యాండిడేట్. పిఠాపురం అది ఉండి నియోజకవర్గం, వర్మ గారి టికెట్ అది. ఆయన టికెట్ తీసి రఘురామకృష్ణరాజు గారు చేతిలో పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే రఘురామకృష్ణరాజు గారు చేసిన కృషికి కష్టానికి ఆయన గౌరవించాలని. ఇతర పార్టీలు ఏమి గౌరవించకపోయినా, ఆయన కాస్తో కూస్తో మమకారం చూపించే భారతీయ జనతా పార్టీ గౌరవించకపోయినా చంద్రబాబు నాయుడు గారే గౌరవించి ఆయనకు ఆ స్థానం ఇచ్చారు. అంతకు మించిన స్థానం ఏమన్నా దొరకాలి, చెయ్యాలి అని అంటే అది భవిష్యత్తులోనే తేలుతుంది. ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి కనుక మాట్లాడితే మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనే క్వశ్చన్ చేసుకుంటే మేము ఎక్కడున్నాం? మేము సున్నాలోనే ఉన్నాం. ఇప్పటికీ గడ్డాలు పెంచుకొని ఇంటికలు తెల్లబడి రహదారుల మీదే రాష్ట్ర వ్యాప్తంగా మానభంగాల గురించి, దాడుల గురించి, హత్యల గురించి మా సామాజిక వర్గాలు, అన్నా న్యాయం చెయ్యాలన్నా, నీకు ఏదో ఒక మంచి పదవి రావాలన్నా, మేము మీ దగ్గరికి రావాలన్నా అని మాట్లాడుతుంటే అవన్నీ కూడా రాసుకుంటూ ఎదురు చూస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక కింది కులాల జాతి మొత్తం ఎస్సీలు, ఎస్టీలు దాదాపు 30% ఉన్న ప్రజలు ఎదురు చూస్తున్నా కూడా మేము అలాగనే ఉన్నాం. ఒక్కొక్క సందర్భంలో రాజకీయాలు కాబట్టి ఇవి చంద్రబాబు నాయుడు గారికి ఉండే సమీకరణలో ఆయనకు ఉండే ఒత్తిడి, అవసరాలు, పాత వాళ్ళు, కొత్త వాళ్ళు వీళ్ళు ఉండటం మూలాన ఆలస్యం జరిగితే జరగవచ్చు. నేనైతే వింటున్నాను, నాకు డైరెక్ట్ గానే చెప్తున్నారు రఘురామకృష్ణరాజు గారు కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారు, బాలకోటయ్య గారు అది వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. ఒకవేళ అసంతృప్తి వ్యక్తం చేసినా కూడా అది చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ పరిశీలించింది. 2-3 టీవీ డిబేట్లో కూడా చిన్నగా ఆయన స్వరం వినిపించింది కూడా నేను విన్నాను. తప్పదు, ఎందుకంటే వాళ్ళే అర్థం చేసుకోవాలి. రఘురామకృష్ణరాజు గారికి రాజకీయాలు చెప్పే పరిస్థితిలో మనం లేం కదా. ఆయన అన్ని పార్టీలు చూసినోడే కదా. ఏ పార్టీ ఏ స్థితి ఏ పద్ధతిలో ఉంటాయి అనేది ఆయనకి తెలియదేముంది. ఆయన వైసీపీని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తే, వైసీపీలో నష్టపోయిన వ్యక్తే, వైసీపీ మీద తిరగబడ్డ వ్యక్తే, మాలాంటి వాళ్ళతో కలిసి పోరాటం చేసిన వ్యక్తే. ఆయన కూడా మాకు అండగా ఉండాలి, మేము ఆయనకు అండగా ఉండాలి. తప్పనిసరిగా సరైన పద్ధతిలోనే సరైన సమయంలో ఆ యొక్క అంటే ఇక్కడ నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఒక 5 ఏళ్ళు అధికారం పోయిన తర్వాత ఒక పెద్ద పార్టీ కాదు, 40 సంవత్సరాలు పెద్ద పార్టీ అవటం మూలన క్యూ లైన్ ఎక్కువ ఉంది. దీనికి లారీల్లో, టాటర్లో చాలా మంది జనం ఉండారు. పైకొచ్చి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉందే. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్. నిన్న మొన్న వైసీపీ వచ్చింది తప్ప అదే ఇంకో పార్టీ ఏముంది? 40 ఏళ్ల పార్టీ వటవృక్షం. దీనికి ఎన్ని వీళ్ళు ఉంటాయి, ఎన్ని ఆకులు ఉంటాయి, ఎన్ని రమ్మలు ఉంటాయి. ఆర్థికంగా చేసినోడు, టెక్నికల్ గా చేసినోడు, సావాసం చేసినోడు, మంచోడు, పెద్దోడు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కొత్త కలయిక, కొత్త పద్ధతి. లోకేష్ గారు కూడా ఒక కొత్త నవతరానికి, కొత్త వ్యక్తులకి ఖచ్చితంగా కష్టించిన వాళ్ళకి, అది ఎవరైనా సరే రఘురామకృష్ణరాజు, బాలకోటయ్య, మీరు కానీ ఖచ్చితంగా కష్టించిన వాళ్ళకి, ప్రాణం పెట్టి పోరాడిన వాళ్ళకి మాత్రం గుర్తించాలని చెప్తారు. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా చూద్దామండి. ఎందుకంటే ఈసారి మీరు అన్నట్టు ఏంటంటే చంద్రబాబు గారు కంపల్సరీ అది వరకు పందాకి ఇప్పటి పందాకి తేడా కనపడతా ఉంది. సో డెఫినెట్గా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, అలాగే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచడానికి కష్టపడిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు సముచిత న్యాయం కల్పిస్తారని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.